కోట్లాది సామాన్యులు బలవుతారు. లక్షలాది సైనికులు మరణిస్తారు. వేలాది స్త్రీలు అత్యాచారాలకు గురవుతారు. తల్లులు తమ బిడ్డల్ని కోల్పోతారు. అంగవైకల్యం జీవితాన్ని ఛిద్రం చేస్తుంది. ఇదంతా యుద్ధానికి సంబంధించిన విషాద లెక్కలు. ఒక్క మాటలో చెప్పాలంటే యుద్ధ నష్టం నడి రోడ్డుపై పడే ఓ కుటుంబ ఛిద్ర రూపం. ఇతరుల కొంపలు తగలబెట్టి ఆ మంటల్లో చలికాచుకునే వైఖరి కొన్ని దేశాలది. మతం కోసం తమను తాము చంపుకోవడానికి కూడా సిద్ధపడి ఇతరులను అంతమొందించాలనే ఆలోచన మరికొన్ని దేశాలది. సరిహద్దు దేశాల్లోని ప్రతి భూభాగం తమదేనని విర్రవీగుతూ అమాయకులపై రాకెట్లతో బాంబులతో దాడులు చేసే నైజం ఇంకొన్ని దేశాలది. కారణం ఏదైనా యుద్ధాల్లో చనిపోయే వారిలో ఎక్కువ మంది సామాన్యులే ఉంటారు. అసలు యుద్ధం ఎందుకు జరుగుతుందో తెలియక సమిధలయ్యే పౌరులే ఉంటారు. మొదటి రెండో ప్రపంచ యుద్ధం నుంచి చైనా రష్యా అంతర్యుద్ధాల వరకు జరిగింది ఇదే. ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని చూసిన, సరిహద్దు ముస్లిం దేశాలపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను గమనించిన, ప్రపంచ చరిత్రలో అత్యంత ప్రాణ నష్టం కలిగించిన 5 యుద్ధాలను అర్థం చేసుకున్న ఈ విషయాన్ని క్లియర్ కట్గా అర్థం చేసుకోవచ్చు. రెండో ప్రపంచ యుద్ధంలో సుమారు 8,50,00,000 మంది చనిపోయారు. 1939 నుండి 1945 వరకు జరిగిన సెకండ్ వరల్డ్ వార్లో జర్మనీ, ఇటలీ, జపాన్ ఓ వైపు ఉండగా అమెరికా, బ్రిటన్, సోవియట్ యూనియన్, చైనా దేశాలు మరోవైపు ఉన్నాయి. ఈ వరల్డ్ వార్ టైంలో ఇరుపక్షాల పరస్పర దాడులతో జరిగిన మరణాలు లెక్క ఒకటైతే, అటు యూదులపై ద్వేషంలో హిట్లర్ సాగించిన మారణహోమం మరో లెక్క. ఈ మారణకాండలో యూదులు, ఇతర మైనార్టీలు హత్యలకు గురయ్యారు. 1941 నుంచి 1945 మధ్య 60 లక్షల మంది యూదులను జర్మన్ దళాలు చంపేశాయి. మరోవైపు యుద్ధాల్లో తొలిసారి అణుబాంబును వినియోగించింది కూడా ఈ వార్లోనే. హిరోషిమా, నాగసాకిపై అమెరికా చేసిన అణుబాంబులు స్పాట్లోనే 2 లక్షల మందికి పైగా జపాన్ పౌరులు ప్రాణాలు విడిచారు. అటు 13వ శతాబ్దంలో ప్రారంభమైన మంగోలుల ఆక్రమణలు ప్రపంచవ్యాప్తంగా 7 కోట్ల మంది ప్రాణాలను బలిగొన్నాయి. ఇది అధికారికంగా యుద్ధం అని పిలవకున్నా చరిత్రకారులు మాత్రం ఈ ప్రాణ నష్టాన్ని యుద్ధాలతోనే పోల్చుతారు. చెంగిస్ ఖాన్ నేతృత్వంలో జరిగిన ఈ యుద్ధాలు కోట్ల మంది ప్రాణాలను బలి తీసుకున్నాయి. కేవలం 100 ఏళ్ల వ్యవధిలోనే మంగోళ్లు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 20% భూమిని ఆక్రమించారు. అనేక రాజ్యాల్లోని ప్రధాన నగరాలు, గ్రామాలను నాశనం చేశారు. ప్రజలను బానిసలుగా మార్చడం, ఊళ్లను తగలబెట్టడం చేశారు. చైనా, మధ్య ఆసియా, ఈశాన్య యూరప్ దేశాల్లో మంగోలుల కారణంగా అక్కడ కల్చర్ చాలా వరకు మారిపోయింది. ఇక 1937 నుండి 1945 వరకు జరిగిన రెండో చైనా జపాన్ యుద్ధం కారణంగా 2,50,00,000 మంది చనిపోయారు. జపాన్ సైనికులు చైనాలోని నాన్సింగ్ పట్టణంలో లక్షల మంది ప్రజలను హత్య చేశారు. చైనాలో చాలా మంది ఆకలితో చనిపోయారు. మరోవైపు ఇలా నేరుగా ప్రత్యర్థులపై తలపడడం కారణంగానే యుద్ధాలు జరగలేదు. ప్రపంచ చరిత్రలో అంతర్యుద్ధాల ఘటనలు కూడా చాలానే ఉన్నాయి. రష్యాలో 1917 రష్యన్ విప్లవం తర్వాత జరిగిన సివిల్ వార్లో 90 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. రెడ్ ఆర్మీ, వైట్ ఆర్మీ మధ్య ఈ ఇంటర్నల్ వార్ జరిగింది. రెడ్ ఆర్మీలో కమ్యూనిస్టులు ఉంటే వైట్ ఆర్మీ రాజవంశ అనుచరులు, మతవాదులు ఉన్నారు. ఈ అంతర్యుద్ధం లక్షలాది మందిని నిరాశ్రయులను చేసింది. అయితే సోవియట్ యూనియన్ స్థాపనకు దారితీసిన యుద్ధం కూడా ఇదే. ఈ వార్లో పైచేయి సాధించిన రెడ్ ఆర్మీ సోవియట్ యూనియన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక 1927 నుండి 1950 వరకు జరిగిన చైనా సివిల్ వార్ కూడా ఇలాంటి కథే. ఈ యుద్ధం చైనాలో 80 లక్షల మంది ప్రాణాలను బలి తీసుకుంది. మావో జెడాంగ్ నేతృత్వంలోని కమ్యూనిస్టులతో చియాంగ్ లీడర్షిప్లోని నేషనలిస్టులు తలపడ్డారు. ఈ వార్లో మావో పైచేయి సాధించడంతో చైనా రాజకీయ వ్యవస్థ కమ్యూనిజం వైపు మారింది. ఇప్పటికీ అదే కొనసాగుతోంది.